ఒరేయ్, ఈ టైం అప్పుడు ఎందుకురా పిలిపించావు? మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఏమైనా దొంగతనమా? చెప్పరా, ఏమిటి విషయం? అవునరా, నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది. నేను మన ఊర్లో నిధిని కనిపెట్టాను. ఈ రోజు ఎలాగైనా ఆ నిధిని దొంగిలించాల్సిందే. పదండి. హా? 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 రేయ్, ఆగరా, ఆగో, ఆగమంటున్నాను కదా, ఆగో. ఈ దొంగతనం నువ్వు ఎందుకు చేసావో నాకు తెలుసు, ఆగో. అమ్మయ్యా, ఆగేవా? నువ్వు ఎందుకు ఈ దొంగతనం చేసావో నాకు బాగా తెలుసు. కానీ నీ నోటితోనే ఆ నిజాన్ని ఊరి వాళ్ళకు చెప్తే బాగుంటుంది. ఏ విక్రమ్, నీకెలాగూ నా గురించి తెలుసంటున్నావు కదా, అయినా నువ్వే ఊరి వాళ్ళకు చెప్పుకో. అయితే అయినా నేను చెప్పడానికైనా ఊరి వాళ్ళు రావాలిగా. వస్తున్నారుగా, అదిగో. కంగారెందుకు? ఇలా చూడండి, ఈ రాఘవయ్య ఒక దొంగ. సుబ్బయ్య గారి ఇంట్లో దొంగతనం చేయడానికి నిన్ననే ప్లాన్ చేశాడు. ఊరిలో పని చేస్తున్నట్టు నటిస్తూ దొంగతనాలు చేస్తూ బతికేస్తున్నాడు. అందరినీ నమ్మించి వాళ్ళ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో అడిగి తెలుసుకొని మరీ దొంగతనానికి వెళ్తున్నాడు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అయ్యో రాఘవయ్య, నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు అనుకోలేదు. నాతో స్నేహంగా ఉండి నా ఇంటికి దొంగతనానికి వస్తావా? సిగ్గుగా అనిపించడం లేదు నీకు? ఈ రోజు విక్రమ్ ఉన్నాడు కాబట్టి నీ బండారం బయటపడింది. నీ నమ్మక ద్రోహానికి జీవితకాలం ఖైదు చేసినా తక్కువే. ఊర్లోనే ఉంటూ ఊరి వాళ్ళని ఎంత మోసం చేశావు నువ్వు. నువ్వు చేసిన మోసానికి నిన్ను ఊరి నుంచి బహిష్కరించినా కూడా అది తక్కువే అవుతుంది. విక్రమ్, నువ్వు చాలా తెలివైన వాడివి. నీ వల్లనే ఈ దొంగ, ఈ మూర్ఖుడు ఈ రోజు బయటపడ్డాడు. నువ్వు నిజంగానే డిటెక్టివ్వి కాగలవు విక్రమ్. అవును విక్రమ్, నువ్వు కాబోయే డిటెక్టివ్వి. నాకు చాలా ఆనందంగా ఉంది విక్రమ్, కానీ ఒకవైపు బాధగా కూడా ఉంది. ఇందులో బాధపడడానికి ఏమీ లేదు బాబాయ్. నేను పోలీసుల్ని పిలిచాను. అతను వచ్చేస్తూనే ఉంటారులే. ఒకసారి జైలు కూర్తింటే ఈ రాఘవరావుకి బుద్ధొస్తుంది. మళ్ళీ ఎప్పుడు అలా మోసం చేయరు. అదిగో ఇన్స్పెక్టర్ గారు వచ్చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ గారు మాటల్లోనే వచ్చారు. ఈ దొంగోడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. వీడు మళ్ళీ మా ఊరిలో అడుగు పెట్టకూడదు. రేయ్ విక్రమ్, ఇదంతా నీ వల్లే జరిగిందిరా. నీ మూలంగానే నేను ఇవాళ పట్టుబడ్డాను. పోలీస్ స్టేషన్ కూడా వెళ్లాల్సి వస్తుంది. నిన్ను వదిలిపెట్టను రా. నిన్ను విడిచిపెట్టాను. నోరు మూసుకొని వచ్చాక చెప్తాను నీ పని. అరే విక్రమ్, వాడు ఏమైనా చేస్తాడేమోరా. వాడు జైలు నుంచి బయటకు వచ్చాక మనందరినీ చంపేస్తాడేమో. నాకెందుకో భయం వేస్తోంది విక్రమ్. వాడితో మనం జాగ్రత్తగా ఉండాల్సింది. వాడు చూడు ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో. అరే మనీ, నువ్వు ఎందుకురా అంత భయపడుతున్నావు? వాడికి అంత సీన్ లేదు. ఒకవేళ వాడు ఊర్లోకి వచ్చినా ఊరి వాళ్ళంతా కలిసి వాడిని చంపేస్తారా. వాడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఊర్లోకి వస్తాడురా. వాడి గురించి అతిగా ఊహించకు గాని వెళ్దాం పద. నిన్న రాత్రి ఊరి పెద్ద కొడుకు తప్పిపోయాడట. ఊరి పెద్ద కొడుకు తప్పిపోవడానికి కారణం ఈ బావిలో ఉన్న దెయ్యమే అయ్యుంటుంది. ఈ బావిలో ఉన్న దెయ్యం ఇప్పటికే ఊర్లో చాలా మందిని తినేసింది. ఇప్పుడు ఊరి పెద్ద కొడుకు వరకు వచ్చింది. మనం దీంతో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం పూట ఎవరిని బయటికి పంపించకండి. నా కొడుకు కూడా ఇలాగే తప్పిపోయాడు. నా కొడుకుని కూడా ఈ దెయ్యమే తినేస్తుంటుంది. అందుకే అందరికీ ఇలా చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు పెద్దయ్య మీరు? మీ కొడుకుని దెయ్యం తినటం మీరు చూసారా? లేదు కదా. దెయ్యాల కన్నా మనుషులే ప్రమాదకరం పెద్దయ్యా. ఇక్కడ ఈ బావి చుట్టూ మేమిద్దరం ఎతికి చూస్తాం. ఏమైనా క్లూ దొరుకుతుందేమో. అయినా మీరు ఇలా దెయ్యాలు భూతాలు అని
ఊరి ప్రజల్ని భయపెట్టకండి పెద్దయ్య. మీ కొడుకు మన ఊర్లో తప్పిపోలేదు కదా, బయట ఊరికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడంట. మీ కొడుకు గురించి మా అమ్మ నాకు చెప్పింది పెద్దయ్య. మీ కొడుకు చాలా మంచివాడంట కదా, పట్నానికి వెళ్తున్నానని ఊరందరికీ చెప్పాడంట. మా అమ్మ చెప్పింది పెద్దయ్య. బాగా చదువుకుంటే నేను కూడా పట్నం వెళ్ళి ఉద్యోగం చేయొచ్చని మీ కొడుకునే నాకు ఇన్స్పిరేషన్గా చెప్పింది. మీ కొడుకు పట్నంలోనే తప్పిపోయారని కూడా చెప్పింది పెద్దయ్య. అందుకని మీరు మన ఊర్లో మీ కొడుకు తప్పిపోయారని అపోహపడకండి. ఈ బావిలో ఏ దయ్యమూ లేదు. ఈ రోజు నేను మనీ ఈ బావి చుట్టూ వెతికి ఊరి పెద్ద కొడుకు ఎక్కడ తప్పిపోయారో ఖచ్చితంగా కనిపెడతాము. మీరేం కంగారు పడకండి పెద్దయ్య. అరే విక్రమ్, నీకేమైనా పిచ్చి పట్టిందేంట్రా అక్కడ అలా మాట్లాడిస్తావు ఏంటి? ఊరి పెద్ద కొడుకుని నువ్వు వెతుకుతావా? మన చిన్నప్పటి నుంచి వింటున్నాం కదరా ఆ బావి గురించి. 6 దాటితే మన ఊర్లో ఎవ్వరూ బయటికి రారు, ఆ బావి చుట్టుపక్కలకి ఎవరు వెళ్ళరు. అసలు నీ ఆలోచన ఏంట్రా? అసలు ఆ ఊరి పెద్ద కొడుకు ఆ సమయంలో బయటికి ఎందుకు వచ్చాడురా మనల్ని తినడానికి? అయినా నువ్వేమనుకుంటున్నావురా, పెద్ద డిటెక్టివ్ అనుకుంటున్నావా? ఊరి పెద్ద కొడుకుని మేమిద్దరం కలిసి పట్టుకుంటానని చెప్పావు, మధ్యలో నన్నెందుకు రాగావురా? అసలే నాకు భయమని నీకు తెలుసు కదా, ఆ ఊరి పెద్ద కొడుకుని దెయ్యమే తినేసి ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దామో అది చెప్పు. అరే మనీ, అసలు నాకేమనిపిస్తుందంటే ఆ బావి దగ్గర ఏ దెయ్యమూ లేదు, ఎవరో కావాలనే ఊరి జనాలందరినీ భయపెడుతున్నారనిపిస్తుంది. మనం ఒక్కసారి ఆ బావి చుట్టూ వెతికితే మనకి ఏదైనా క్లూ దొరకచ్చు. దాంతో ఊరి పెద్ద కొడుకు కూడా ఎక్కడున్నాడో తెలుస్తుంది. పద వెళ్ళి వెతుకుదాం. అరే వస్తాను, కానీ 6 దాటిన తర్వాత మాత్రం మనం ఆ బావి చుట్టుపక్కలకు కూడా వెళ్ళొద్దు. 6కు ముందే ఏం వెతికినా, ఏం క్లూస్ కావాలన్నా వెతికాయి. మన ఊర్లో 6 తర్వాత బావి చుట్టుపక్కలకు ఎవరు వెళ్ళినా తప్పిపోతున్నారని మన ఊర్లో ఒక పెద్ద కథే నడుస్తోంది. కాబట్టి నువ్వు 6 తర్వాత అక్కడ ఉండకూడదు. నేను కూడా అస్సలు ఉండను. 6కు ముందే నువ్వు ఏం వెతకాలన్నా వెతికేసాయి. ఈ కండిషన్ నీకు ఓకే అయితేనే నేను వస్తా. సరేరా బాబు, నువ్వన్నట్టే 6కు ముందే వెతికేసి ఆ ఊరు పెద్ద కొడుకుని పట్టేసుకుందాం పద. అలసిపోయాను నేను. అరే మనీ, అలా చూడు, ఎవరివో ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. చిన్నపిల్లల ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడికి ఊరి పెద్ద కొడుకు వచ్చే ఉంటాడు. కానీ తనని ఎవరు తీసుకెళ్ళుంటారు? అసలు ఊరి పెద్ద కొడుకుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండుంటుంది? ఊరి పెద్దకి ఎవరైనా శత్రువులు ఉండి ఉంటారంటావా? ముందైతే మనం బావిలో వెతుకుదాం పద. అరే విక్రమ్, నాకు బావిలో ఏమో మెట్లు కనిపిస్తున్నాయిరా. ఆ చివర ఏదో గది ఉన్నట్లుంది. అరే మనీ, అలా అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాం రా. లోపల ఏమైనా నిజంగానే రహస్య గది ఉంటే, ఒకవేళ అందులోనే ఊరి పెద్ద కొడుకుని దాచిపెట్టుండొచ్చు కదా. మనం ఒకసారి లోపలికి వెళ్ళి వెతుకుదాం మనీ. సరే పద, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా? కానీ 6 అయిపోతుంది, త్వరగా వెతికేసి వచ్చేయాలి మనం. అసలు ఈ చీకటి పడితే దెయ్యాలు తినేస్తాయని భయం పట్టుకుంది నాకు. ఒకవేళ నిజంగానే లోపల స్వరంగం ఉంటే ఖచ్చితంగా దెయ్యాలు కూడా ఉంటాయి కదరా. అలా ఏముండదు మని. ఒకవేళ నిజంగా లోపల స్వరంగం ఉంటే అక్కడ ఊరి పెద్ద కొడుకుని బంధించే ఉంటారు. నా గెస్ కరెక్ట్ అయితే లోపల మనకి విలువైనవి ఏమైనా దొరకొచ్చు కూడా. సరే, చీకటి పడిపోతుంది, పదమని. అరే విక్రమ్, ఏంట్రా ఇది ఇంత చీకటిగా ఉంది? ఇదేదో రహస్య గదిలాగా ఉంది. కాదు, గది కాదు, పెద్ద గుడారం కాదు, పెద్ద గుహరా గుహ. మరి దీని లోపల ఖచ్చితంగా దెయ్యాలే ఉండి ఉంటాయి. మనం వెళ్ళిపోదాం విక్రమ్. నా కోసం మా అమ్మ, నీ కోసం మీ అమ్మ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు విక్రమ్. పద వెళ్ళిపోదాం. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఈ బావి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరూ తిరిగి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ ఊరి పెద్ద కొడుకు పోయాడు. వాడిని పోలీసులు చూసుకుంటారు. పద విక్రమ్ వెళ్ళిపోదాం. అలా ఏం జరగదులేమని. ఇక్కడ ఇది ఒక గుహలాగా నాకు అనిపించడం లేదు, ఇదేదో స్వరంగంలా ఉంది. మనం లోపలికి వెళ్తే లోపల ఏమైనా రహస్య గదులు ఉంటాయేమో. అక్కడే ఊరి పెద్ద కొడుకుని దాచిపెట్టుంటారు. మనం లోపలికి వెళ్ళి వెతుకుదాం మని.
అరే, నువ్వు ఊరు పెద్ద రామకృష్ణయ్య గారి కొడుకు శేఖర్వే కదా? నువ్వు ఇక్కడికెలా వచ్చావు? నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నన్ను ఇక్కడికి మా నాన్నగారే తీసుకొచ్చారు. నన్ను ఇక్కడ ఉండమన్నారు. ఈ ఇల్లు చూడండి ఎలా ఉందో. ఇక్కడ నేను ఒక్కడిని ఎలా ఉంటాను? నన్ను ఇక్కడ పడేసి మా నాన్నగారు బయటికి వెళ్ళిపోయారు. నిన్న నేను అనుకోకుండా రాత్రి ఇక్కడికి వచ్చేసాను. నిన్న మా నాన్నగారు నన్ను బయటకు తీసుకెళ్తానని చెప్పి బయటకు తీసుకెళ్లడం మానేశారు. అతను మాత్రం బయటకు వెళ్తున్నారు. అతనికి తెలియకుండా ఆయన్ని ఫాలో అయ్యి ఇక్కడి వరకు వచ్చాను. నూజు దగ్గరికి రావడం చూసి నాకు భయం వేసింది. కానీ నాన్నగారు ఉన్నారని నేను వచ్చేసాను. కానీ అతను నూతిలో దూకారు. నేను కూడా దూకేశాను. నేను ఆయన్ని ఫాలో అవుతూ ఇదిగో ఈ ఈ ఈ గదికి పక్కనే ఉన్న ఒక స్వరంగంలో నుంచి వేరే గదికి వెళ్ళాను. అక్కడ బోల్డ్ అంతా బంగారము నగలు ఉన్నాయి. అవి చూసేటప్పుడే మా నాన్నగారు నన్ను చూశారు. నన్ను చూసి నేను బయట ఎవరికైనా చెప్తానని ఫస్ట్ చెప్పొద్దని చెప్పారు. కానీ నేను చిన్నపిల్లాన్ని కదా, మా ఫ్రెండ్స్తో చెప్తానని మా నాన్నగారితో చెప్పాను. అప్పుడు ఆయన నన్ను ఇక్కడే ఉండిపోమన్నారు. ఇక్కడ ఉండు, నీకు నచ్చినవన్నీ తెచ్చి పెడతాను, కొన్నేళ్ల తర్వాత నిన్ను బయటకు తీసుకెళ్తానని చెప్పారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే మార్గం కూడా నాకు తెలీదు. అందుకే నేను ఇక్కడే ఇరుక్కుపోయాను. మీరు కూడా నాలాగే ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయారా? మీకు బయటకు వెళ్ళడానికి దారి తెలీదా? ఒకవేళ మీకు దారి తెలిస్తే నన్ను కూడా తీసుకెళ్ళండి. అంటే మీ నాన్నగారే నిన్ను ఇక్కడ బంధించారా? మీ నాన్నగారు నిన్ను ఎలా ఇక్కడ బంధించగలిగారు? అవును, మా నాన్నగారే నన్ను ఇక్కడ బంధించారు. అంతేకాదు, నేను ఆ స్వరంగ మార్గం నుంచి నడుచుకుని వెళ్తున్నప్పుడు చాలా పుర్రెలను చూశాను. శవాలు కూడా ఉన్నాయి. ఇంకా మా నాన్నగారితో పాటు ఇంకొక నలుగురు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ వచ్చేటప్పుడు 5గురు వచ్చారు, వెళ్ళేటప్పుడు మాత్రం 4గురే వెళ్ళారు. మీరు నన్ను ఇక్కడ నుంచి బయటపడేయగలరా? ఇక్కడ నుంచి నన్ను బయటకు తీసుకెళ్ళండి. నేను ఈ భూత్ బంగ్లా లాంటి ఇంట్లో ఉండలేను. మేము నిన్ను బయటకు తీసుకెళ్ళడానికే వచ్చాము. మేమిద్దరం కలిసి నిన్ను బయటకు తీసుకెళ్తాం. కానీ నువ్వు ఇక్కడ ఏం జరిగిందో అంతా బయట ఊరు వాళ్ళకి చెప్తావా? ఖచ్చితంగా చెప్తాను. ఇదంతా మా నాన్నగారే చేస్తున్నారు. మా నాన్నగారే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ లోపల బందీలను చేస్తున్నారు, ఇంకా చంపేస్తున్నారేమో. ఆ విషయం గురించి అయితే నాకు తెలీదు. అది మా నాన్నగారిని అడగండి. ఈ విషయం కూడా అడగండి, నిన్న వాళ్ళతో పాటు వచ్చిన 5వ మనిషి ఏమయ్యాడో అని. అరే పొట్టోడివైనా తెలివైనోడివే నువ్వు. ఊరి పెద్ద కొడుకు అనిపించుకున్నావు. అయినా నీకు భయం ఎందుకు? నేనున్నాను కదా, నేను నిన్ను బయటకు తీసుకెళ్తానులే. అవును, నువ్వు ఈ 2 రోజులు ఏమైనా తిన్నావా? ఇక్కడే ఉన్నావు కదా, మీ నాన్నగారు నీకేమైనా తెచ్చి ఇచ్చారా లేదా? సరే, నువ్వు ఏమైనా తిన్నా తినకపోయినా ఇప్పుడైతే ప్రస్తుతానికి బయటపడదాం. బయటికి పదండి, వెళ్ళిపోదాం. మేమిద్దరం ఎంతో సాహసం చేసి నీ కోసం లోపలికి వచ్చాం తెలుసా? విక్రమ్ మధ్యలోనే వెళ్ళిపోదామన్నాడు. కానీ నేనే నువ్వు లోపల ఉంటావని నేను ఖచ్చితంగా చెప్పగలనని చెప్పాను. నా వల్లే విక్రమ్ ఎంత దూరం వచ్చాడో తెలుసా? సరే, ఇక వెళ్దాం పదండి. ఇదిగో విన్నారుగా, ఊరు పెద్ద కొడుకు శేఖర్ ఈ బావిలోనే దొరికాడు. ఇంకా దీనికంతటికీ కారణం వాళ్ళ నాన్నగారేనని అందరి ముందు ఒప్పుకుంటున్నాడు కూడా. అసలు ఇదంతా ఊరి పెద్ద ఎందుకు చేశాడు, దేనికోసం చేశాడని అడగాలి. గత 20 ఏళ్ల నుంచి ఊరి వాళ్ళని బావిలో దెయ్యం ఉందని ఎందుకు భయపెడుతున్నాడో తెలుసుకోవాలి. అలాగే బావి చుట్టుపక్కలకు సాయంత్రం 6 దాటిన తర్వాత వచ్చిన వాళ్ళంతా ఏమయ్యారో కూడా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మనందరం కలిసి ఊరి పెద్ద ఇంటికి వెళ్ళి అతన్ని అడగాలి. ఇదిగో పెద్దయ్య, నువ్వు ఇప్పటికైనా నమ్ముతావా? ఈ బావిలో ఏ దయ్యమూ లేదు, అలాగే నీ కొడుకుని ఏ దయ్యమూ తినలేదు. ఇలా చూడు విక్రమ్, నువ్వన్నట్టు 20 ఏళ్ల క్రితం ఈ కథ మొదలయ్యి ఉంటే నేను కూడా నమ్మేవాడిని కాదు.
కానీ ఇదంతా 60 ఏళ్ల క్రితమే మొదలయ్యింది. దాని అర్థం ఏమిటంటే నా చిన్నప్పటి నుంచి ఈ కథ ఇలాగే ఉంది. ఈ బావి చుట్టుపక్కలికి 6 దాటాక ఎవరు వచ్చినా తప్పిపోతూనే ఉండేవారు. ఇప్పుడు దీనికంతటికి కారణం ఊరి పెద్ద రామకృష్ణయ్య గారని చెప్తున్నావు. నువ్వు తెలుసుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే 20 ఏళ్ల క్రితం జరిగిన దానికి రామకృష్ణయ్య గారు కారణమైతే మరి 60 ఏళ్ల నుంచి నడుస్తున్న ఈ కథకి కారణం ఎవరు? వాళ్ళని నువ్వు పట్టుకుని చూపించు విక్రమ్, అప్పుడు నేను నమ్ముతాను ఈ బావిలో దయ్యం లేదని. సరే, ఇప్పుడు ఈ బావిని మూసేసి మనం ఊరి పెద్ద ఇంటికి వెళ్ళి అతన్ని అడుగుదాం. ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఏమమ్మా రాధమ్మా, ఎందుకలా భయపడుతున్నావు? కంగారుగా ఉన్నావు? అసలు ఏం జరిగింది? ఇదిగో నీ కొడుకు దొరికాడు. దీనంతటికీ కారణం రామకృష్ణరావు గారేనట. ఆయన ఎక్కడున్నారో ఒకసారి బయటికి రమ్మనండమ్మా, మేమంతా ఆయనతో మాట్లాడాల్సింది. ఏంటి? దీనంతటికీ కారణం నా భర్త రామకృష్ణయ్య గారా? నేను దీన్ని అసలు నమ్మలేకపోతున్నాను. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చింటూని కూడా నా భర్తే ఆ నూతిలో పెట్టి పడేశారంటున్నారా? ఆయన బయటకు వెళ్ళి 2 రోజులవుతోంది. చింటూ ఏ రోజైతే కనిపించకుండా పోయాడు ఆ రోజే అతను బయటికి వెళ్తున్నాను, గంటలో వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు. ఆ తర్వాత చింటూ కూడా కనిపించకుండా పోయాడు. చింటూ ఎక్కడికి వెళ్ళాడా అని ఊరంతా వెతికాను. ఇదిగో ఇప్పుడు దొరికాడు. గంటలో వచ్చేస్తానని చెప్పి వెళ్ళిన ఆయన ఇప్పటికీ ఇంకా రాలేదు. ఆయనకి ఏమైందో ఏంటో అనేది తెలియటం లేదు. గంటలో వచ్చేస్తానని చెప్పి వెళ్ళిన మనిషి 2 రోజులవుతున్నా ఇంకా రాలేదు. అరే విక్రమ్, అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందిరా? ఊరి పెద్ద కొడుకు కనిపించకుండా పోయాడు. వాడిని వెతికి పట్టుకున్నామనే లోపే ఊరి పెద్ద కూడా కనిపించకుండా పోయాడు. అసలు ఈ ఊరి పెద్ద ఎక్కడికి పోయాడురా? నాకు తెలిసి వాడి కొడుకుని వాడు దాచేసి ఊరోళ్ళకి దొరికిపోతానని పారిపోయాడేమో. అరే మణి, ఇదంతా చూస్తుంటే నాకెందుకో కథ ఇప్పుడే మొదలైంది అనిపిస్తోంది. మనమైతే ఊరి పెద్ద కొడుకు తప్పిపోయిన దగ్గర నుంచే మొదలు పెట్టాం. కానీ నువ్వు పెద్దయ్య మాటలు విన్నావు కదా, ఆయన ఏం చెప్పారు? ఇది 60 ఏళ్ల క్రితమే మొదలైంది అని చెప్పారు. అంటే 60 ఏళ్ల క్రితం నుంచి ఈ ఊర్లో 6 తర్వాత బావి దగ్గరకు వెళ్ళిన వాళ్ళు తప్పిపోతూ వస్తున్నారు. ఇది ఇప్పుడు కొత్త విషయం ఏమీ కాదు. కానీ ఊరి పెద్ద కొడుకు దొరకటమే కొత్త విషయం. ఒకవేళ నిజంగానే ఆ బావిలో దెయ్యం ఉన్నట్లయితే ఊరి పెద్ద కొడుకు ఖచ్చితంగా మనకి దొరుకుండేవాడు కాదు. కానీ ఆ ఊరి పెద్ద కొడుకు మనకి దొరికాడంటే బావిలో దెయ్యం లేదు. ఇది ఎవరో మనుషులు చేసిన పనే. కానీ ఎవరు చేశారు? ఊరి పెద్ద చేస్తే వాడు ఎక్కడికి పారిపోయాడు? పారిపోయినా సరే తన ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా వస్తాడు కదా. రాలేదు అంటే అర్థం ఊరి పెద్ద ఖచ్చితంగా మిస్సింగ్ అయి ఉంటాడు. ఒకవేళ అదే నిజమైతే ఊరి పెద్దను ఎవరు బంధించుంటారు? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మన ఊర్లో ఈ కథ ఎలా మొదలైంది? 60 ఏళ్ల క్రితమే ఈ కథను మొదలుపెట్టిన వాడెవడు? వాడి ద్వారా ఈ కథను అంచెలంచెలుగా పెంచుకొచ్చింది ఎవరు? ఈ కథను వాడుకుంటూ మన ఊరి వాళ్ళను మాయం చేస్తున్నది ఎవరు? ఈ కథ వల్ల వాడికొచ్చే లాభం ఏంటి? అసలు ఇదంతా ఒక్కడే చేస్తుంటాడా, లేదా ఏదైనా గ్యాంగ్ ఉందా? అసలు ఈ కథలోకి ఊరి పెద్ద ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది మనం తెలుసుకోవాలిరా. ఒకవేళ మనం ఊరి పెద్దను కనిపెట్టగలిగితే మనకేదో నిజం తెలుస్తుంది. ఆ నిజం మన ఊరి వాళ్ళకు తెలియకూడదని ఊరి పెద్దలు ఎవరో దాచిపెట్టారు. అది ఎవరో తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఇప్పుడు ఊరి పెద్దను కనిపెట్టాలి.